హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని కూడా అనుకుంటున్నాను. ఇదే లాస్ట్ ఊరేగింపు అండి మా ఏరియాలో. సో లాస్ట్ ఊరేగింపు కాబట్టి ఫైనల్గా నేను దీన్ని కూడా క్యాప్చర్ చేశాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేయమని అడుగుతున్నాను. అయితే ఈ ఊరేగింపు మెయిన్ రోడ్డుకి వచ్చినప్పుడు ఫుల్ క్రాకర్స్ అండి. దారి పొడుగునా క్రాకర్స్ కాలుస్తారు. బట్ కొన్ని ప్లేసెస్లో మాత్రం చాలా డిఫరెంట్ క్రాకర్స్ అనేది పెడతారు. ట్రీ టైప్లో ఉండే ఒక నాటు క్రాకర్స్ పెట్టారు. అది ఒక ట్రీ లాగా పేలుతూ వస్తుంది. అదంతా కూడా చూసారా ఎలా పేలుతుందో? అక్కడంతా చూసారా? అంత పొగొచ్చేసేసి ఎవరు కనిపించకుండా అదంతా ఎవరికి వాళ్ళే స్పార్కిల్స్ వచ్చి మీద పడుతుంటే భయం వేసి పరిగెత్తారండి. సో ఈ ట్రీ అయిపోయిన తర్వాత అంతా కూడా స్మోకేనండి. ఈ ట్రీ పేలిన తర్వాత ఆ రోడ్డు, ఆ మెయిన్ సెంటర్ అంతా స్మోక్తో నిండిపోయింది ఒక 5 మినిట్స్. దీని తర్వాత స్నేక్ క్రాకర్ పెట్టారు వీళ్ళు కూడా. ఇవన్నీ కూడా వేటపాలెం వాళ్ళే వచ్చి ఇక్కడ తయారు చేసి ఇక్కడ వాళ్ళే వాటిని పేలుస్తారు. మిగతా వాళ్ళు పేల్చాలంటే చాలా భయపడతారు. వాళ్ళకి ఆ టెక్నిక్స్ తెలుసు. చాలా బాగుంది. కాకపోతే చాలామంది మీద పడినాయి అంట స్పార్కిల్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే. అసలు అక్కడ ఉన్న సందడి మాత్రం బీభత్సమైన సందడి. ఈ సందడి తర్వాత ఒక సాడ్ కూడా వచ్చింది. సో అదేంటి అనేది మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూసారా స్నాక్ క్రాకర్ పెట్టారా? కార్నర్లో మీరు చూడండి, అదిగోండి స్నేక్ ఎంత పెద్ద పొడుగ్గా ఉందంటే. ఇది అటు తిరుగుతా ఇటు తిరుగుతా బుసలు కొట్టినప్పుడల్లా అందరి మీదకి స్పార్కిల్స్ వచ్చేస్తాయండి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఈ ఏరియాలో పెడుతూనే ఉంటారు. చాలా బాగుంటుంది. డిఫరెంట్ క్రాకర్స్ అనేది పెడతారు. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇట్లాంటివి దగ్గరగా వెళ్ళి తీయాలంటే కష్టం అండి ఇది మాత్రం. ఎందుకంటే అక్కడ సరౌండింగ్లో ఇందాక చాలామంది జనం ఉన్నారు. మ్యాక్సిమం జనం పరారైపోయారు. అది వచ్చి ఎక్కడ మీద పడిద్దో అనేసి. సో ఫస్ట్ ఊరేగింపుకు ముందు క్రాకర్స్ ఉంటుంది. దీన్ని దాటేసిన తర్వాత మిగతా ఒక్కొక్క ఐటెము వాళ్ళు పెట్టిన ఏమేమైతే సెట్టింగ్స్ పెట్టారో అవన్నీ వస్తూ ఉంటాయి. చూసారు ఇదంతా స్మోక్ ఎలా ఉందంటే కొంచెంసేపు ఎవరు కనిపించలేదు. తీరా ఏం జరిగిందంటే క్రాకర్స్ పేల్చిన తర్వాత వర్షం పడిందండి. వెరీ సాడ్. చాలా 25 lakhs ఎబోనే ఉంటుంది వీళ్ళ ఖర్చు అయితే. ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు చేస్తున్నప్పుడు వర్షం పడేసింది. వీళ్ళ డ్రమ్స్ ఇవన్నీ తడిస్తే ఇవన్నీ కూడా ప్లే అవ్వవంట, సౌండ్ రావంట. సో అందరూ సైడు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వర్షానికి పక్కకి వెళ్ళిపోయారు. చాలా డిసప్పాయింట్ అండి ఊరేగింపు. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఒక్కొక్కటి జనం కూడా అందరు చాలామంది లోపలికి వెళ్ళిపోయారు. ఒక్కొక్కటి ఇలా వస్తూ ఉందండి. ఇంకా ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ సెట్టింగ్స్ అండి. చాలా డిఫరెంట్గా తెచ్చారు. ఇట్లానే కంటిన్యూ అయితే బాగుండేది. వర్షం ఒకటి వచ్చేసేసింది ఊరేగింపు మిడిల్లో, ఆల్మోస్ట్ మిడిల్ దాటింది, ఇంకా వచ్చేసింది. ఇది 3వ సెట్టింగ్ చూసారా? 4వది. డ్రమ్స్ పోయినాయి కదా, డ్రమ్స్ తర్వాత ఇది 4వది. ఇట్లాగా చాలా యూనిక్ డిఫరెంట్ ఇవన్నీ తెస్తారు అందరికీ అట్రాక్టివ్గా. సో వర్షం ఇప్పుడు కూడా చూసారు, రోడ్లన్నీ తడిచిపోయి ఉన్నాయి ఎక్కడికక్కడ. లైట్గా తుప్పర పడుతుంది ఇప్పుడు కూడా. అయినా కానీ ఇంకా కంటిన్యూగా వెళ్తూ ఉన్నాయి. ఇదొక సెట్టింగ్ చూసారా? ప్రహ్లాదుడు సెట్టింగు. అట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నీ తీసుకొచ్చారండి వీళ్ళు కూడా. సో దీని తర్వాత తప్పట్లోళ్ళు కూడా అవి మోగట్లేదని ఆపేశారు. డ్రమ్స్ వాళ్ళు ఆపేశారు. సో వాళ్ళు బాంబే నుంచి వచ్చారండి. లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిపి ప్లే చేస్తున్నారు. అది కూడా డిఫరెంట్గా ఉంది.
ఇదొక సెట్టింగు. దీని తర్వాత ఇప్పుడు వస్తుంది కదా, ఇదొక సెట్టింగు. దీని తర్వాత వస్తుంది ఇంకొకటి, అది కూడా ఇంకొక సెట్టింగు. సో ఇట్లా డిఫరెంట్ సెట్టింగ్స్ని తీసుకొచ్చారు. కానీ అందరూ కూడా బయటకు వచ్చి చూసే టైంలోనే వర్షం పడింది. వెరీ సాడ్. ఇదొకటి మినీ సెట్టింగ్ అండి. ఇవన్నీ కూడా మెయిన్ వినాయకుడు బ్యాక్ను ఉంటాడు, ఇవన్నీ ముందెళ్తాయి. వీళ్ళు చూసారు పుర్రెలు వేసుకొని మెడలో. వీళ్ళంటి వాళ్ళు చాలా ఒక 10-15 మెంబర్స్ వచ్చారండి. ఒక పెద్ద దాన్ని ఏమంటారు, నంది మీద కూర్చొని ఒక ఆయన పైన అతని నోట్లో నుంచి కూడా ఫ్లేమ్ వదులుతూ ఉంటే ఆ ఫైర్ వస్తుంది. చాలా డిఫరెంట్గా చేశారు వాళ్ళు. కానీ వర్షం వచ్చేసి వాళ్ళందరూ కామ్గా దిగిపోయారు. వాళ్ళు వేసుకున్న మేకప్లన్నీ కూడా పోయినాయి. వెరీ సాడ్ అనుకున్నారు అందరూ కూడా. సో దాని తర్వాత ఇదొక సెట్టింగ్. ఇంకా ఎవరి కాల్లో ఇంకా మేకప్లు పోయి వాళ్ళు వేసుకున్న వేషాలంతా కూడా పోతే ఇంకా అపీరెన్స్ ఉండదు కదా, చేయటం ఆపేశారు. ఇంకా అన్నీ నెట్టుకుంటూ వెళ్తున్నారు. సో ఇదైతే అసలు మొత్తం మూసేశారు కూడా, తడిస్తే పాడైపోద్దని చెప్పేసి. ఇది ఇంకొకటి. అట్లాగా డిఫరెంట్ వెరైటీస్ అనేది రోడ్ల మీద అసలు చాలా అసలు ఏంటంటే అంత నెట్టుకుంటా అసలు వెళ్ళటమే సరిపోతుంది. అంటే ఈ రోడ్డు అయితే సరిపోలేదు, 2 రోడ్లు ఈ రోడ్డు దాటేసినాక మళ్ళీ రావటం. ఇంకా ఫైనల్గా వచ్చేసి వినాయకుడు వస్తాడండి. ఇంకెవరైనా హారతలు ఇచ్చేటప్పుడు ఇక అందరూ కూడా ఇస్తారు. ఇక్కడ ఒక ఏనుగు వస్తుంది. ఆ ఏనుగు కూడా అరుపు వినిపిస్తూ, మీరు అబ్జర్వ్ చేయండి, వీడియోలో ఇట్టుగా పెట్టాను, అరుపు వినిపిస్తూ దాన్ని నెడతారు. అసలు అది నిజమైన రియల్ ఏనుగు అరిచిందా అనేటట్లు ఉంటుంది. లైవ్లో చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అది మాత్రం దాన్ని నెట్టలేక లాకొస్తున్నారు. అది కూడా బాగుంది. దాని వినాయకుడి ముందు ఇట్లా దీన్ని చూడండి, కింద ఎంత మంది నెడుతున్నారంటే. సో ఇట్లా అనేది ఊరేగింపు జరిగింది. సో చూసారా, అది రియల్ ఏనుగులానే ఉంది చూస్తుంటే. ఆ అరుపు కూడా అలానే అరుస్తుంది. ఎక్కటానికి పైన వర్షం పడుతుందిగా దిగేశారు ఇక పైనుంచి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు. దీని తర్వాత ఇప్పుడు అసలు ఆ వినాయకుడు ఈ రోడ్లోకి రావడానికి అసలు అన్ని పైన వైర్లు వచ్చిద్దా రాదా, వేరే రోడ్లో గుండా తీసుకెళ్దామా అని అనుకున్నారు. మళ్ళీ చిన్నగా ఇంకా తీసుకొచ్చారు. చాలా జాగ్రత్తగా అది ఎంతంటే రోడ్డు ఎంత ఉందో అంత ఉంది. చాలా కష్టం. సో మెల్లగా తీసుకొస్తూ ఉన్నారు పైన అన్ని వైర్లు. అంత పవర్ ఆఫ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడే. సో అట్లా తీసుకొస్తా ఊరేగిస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.